ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణను ఏసీబీ ముమ్మరం చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని ఏసీబీ విచారణకు పిలవడంతో ఆయన హాజరయ్యారు. ఈ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉన్నారు. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో అనేక సార్లు విచారణకు హాజరయ్యారు అరవింద్ కుమార్. తాజాగా మరోసారి ఆయనను విచారిస్తున్నారు. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అరవింద్ కుమార్ని ఆయన విచారణకు హాజరు కానున్నారు. ఈరోజు ఆయన ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కీలకంగా మారనుందా? ఎస్, థ్యాంక్ యూ చందు. ఫార్ములా ఈ కార్ రేస్లోని ఇదొక కీలక పరిణామం అనే చెప్పొచ్చు. ఏదైతే ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్కి నిన్న ఏసీబీ అధికారులు అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11:30 గంటలకు విచారణకి హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొద్దిసేపటి క్రితమే అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకైతే హాజరయ్యారు. ముఖ్యంగా గతంలో ఏదైతే జూన్ 16వ తారీఖున కేటీఆర్ని అయితే ఈ కేసులో ఏసీబీ అధికారులు అయితే విచారించారు. అతనిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ఏదైతే ఏసీబీ అధికారులు A2గా ఉన్న ఐఏఎస్ అధికారి ఏదైతే అరవింద్ కుమార్ని అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ కార్ రేస్లోని ఏదైతే HMDAకి సంబంధించిన నిధులు మళ్లింపుకు సంబంధించి ఇటు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా A1 కింద కేటీఆర్, A2 కింద ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 కింద మాజీ HMDA డైరెక్టర్గా ఉన్న BLN రెడ్డి, వీళ్ళ ముగ్గురుపై కూడా కేసు అయితే నమోదైన తర్వాత ఇటు ఏసీబీ అధికారులు వరుసగా విచారణ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని 3 సార్లు అయితే విచారించారు. ఈ రోజు జరిగే విచారణ 4వ విచారణ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ విచారణ కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో అంటే 2022లోని ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి సీజన్ 9 నిర్వహించడానికి అయితే ఇటు FIO సంస్థ, లండన్కి సంబంధించిన FIO సంస్థతో అయితే అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. ఆ తర్వాత సీజన్ 9 అయితే నిర్వహించారు. ఆ తర్వాత సీజన్ 10 నిర్వహించేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్న సమయంలోనే ఇటు ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ఆ తర్వాత ఏదైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రావడం, అలాగే ఇటు స్పాన్సర్స్ మధ్య విభేదాలు రావడంతో కూడా ఇటు సీజన్ 10 ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అగ్రిమెంట్ అయితే క్యాన్సిల్ అయింది. కానీ అప్పటికే HMDAకి సంబంధించిన 55 కోట్ల అమౌంట్ ఏదైతే FIO సంస్థకి బదిలీ అయిపోయినట్లు కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించిన తర్వాత ఇటు ఏసీబీ అధికారులు దీనిపై ఫిర్యాదు అయితే చేశారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రధానంగా A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డి, వీళ్ళ ముగ్గురుపై కేసు అయితే నమోదైంది. అలాగే మరొక పక్క ఇటు ఈడీ అధికారులు కూడా ECIR అయితే కూడా నమోదు చేశారు. ఈడీ అధికారులు కూడా వీళ్ళ ముగ్గురు కూడా విచారించారు. ఇప్పుడు తాజాగా మొన్న జరిగిన జూన్ 16వ తారీఖున కేటీఆర్ని విచారించిన తర్వాత తాజాగా ఇప్పుడు ఐఏఎస్ అరవింద్ కుమార్కి నోటీసులు ఇవ్వడంతో కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి అయితే అరవింద్ కుమార్ అయితే రావడం జరిగింది. అలాగే కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా అరవింద్ కుమార్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఈ కేసు ఒక కీలక మలుపు తిరగబోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇటు అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేశామంటూ కూడా ఇటు అరవింద్ కుమార్ గతంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇటు BLN రెడ్డిని విచారించారు, ఆ తర్వాత కేటీఆర్ని కూడా విచారించారు. ఇప్పుడు కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే లాస్ట్ కేటీఆర్ విచారించారు కాబట్టి కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఏదైతే అరవింద్ కుమార్ని అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ HMDAకి సంబంధించిన నిధులు మళ్లింపుకు సంబంధించి ఏదైతే ఇటు క్యాబినెట్ ఆమోదం పొందకుండా, RBI గైడ్ లైన్స్ పాటించకుండా ఇటు FIO సంస్థ అంటే లండన్కి సంబంధించిన FIO సంస్థకి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి దీనిపై కేసు నమోదైన తర్వాత వరుసగా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే మరొక పక్క ఇటు లండన్కి సంబంధించిన FIO సంస్థ ప్రతినిధులను కూడా ఏసీబీ అధికారులు వర్చువల్గా కూడా వాళ్ళైతే విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ని విచారించారు. ఇప్పుడు కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా మరికొద్దిసేపట్లోని అంటే ఆల్రెడీ విచారణ అయితే ప్రారంభమైంది. ఈ విచారణ తదనంతరం ఈ కీలక మలుపు తిరిగే అవకాశం అయితే ఉంది. చంద్రు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.